ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మరొకసారి మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక చిన్న విషయాన్ని నేను మీతో పంచుకోవాలని దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపింపబడుతున్నాను. నా ఫ్రెండ్స్లో చాలామంది నన్ను అడుగుతున్నటువంటి మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్కి ఈరోజు నేను సమాధానం చెప్పాలని నేను ఆశపడుతున్నాను అన్నమాట. దేవుని చిత్తము అంటే ఏంటి? దేవుని చిత్తం ఎలా తెలుసుకోవాలి? దేవుడు చిత్తము లేకుంటే దేవుడు మనం చేసే పనికి అడ్డుబండ వేస్తాడా అని మనం ఆలోచన చేస్తే, దేవుని చిత్తానుసారంగా మనం ఏ కార్యం చేసినప్పటికీ కూడా దేవుడు మనకి అడ్డుబండలు వేయటమే కాదు, కానీ ఆ పనిలో కూడా అనేకమైనటువంటి విషయాలలో దేవుడు సహాయం చేస్తాడని మన దేవుని వాక్యంలో మనం చూడొచ్చు. రెండోది, ఒకవేళ దేవుని చిత్తం కాదు, ఒకవేళ దేవుని చిత్తం కాకుండా మన సొంత చిత్తానుసారంగా మనం ఏదైనా ఒకటి హృదయంలో అనుకొని ఆ సొంత చిత్తాన్ని కనుక మనం నెరవేరుస్తుంటే ఖచ్చితంగా దేవుడు అడ్డుబండలు వేస్తాడు, మనం చేసేటువంటి పనికి సఫలము ఉండదు అని దేవుని వాక్యంలో ఒక రెండు రెఫరెన్స్లు నేను మీకు చూపించి ఈ యొక్క వాక్యాన్ని ముగిస్తాను. దేవుని వాక్యంలో 1 యోహాను 2వ అధ్యాయము 16-17 వచనాల్లో దేవుని వాక్యం ఈ రీతిగా ఉంటుంది. ఆయన చిత్తము చేయవాడు నిరంతరము నిలుస్తాడు అని దేవుని వాక్యం ఉంది. మొట్టమొదటిగా బైబిల్ గ్రంథంలో దేవుని చిత్తము, దేవునికి ఇష్టానుసారంగా చేసినటువంటి ఒక పరిస్థితిని మనం చూద్దాము. రెండోది, దేవునికి ఇష్టం లేని పని చేసేది ఒకటి మనం చూద్దాము. ప్రవక్తల శిష్యులలో కొంతమంది ఎలీషా దగ్గరికి వచ్చి ఒక మాట అంటారు. ఏమంటారంటే, దైవజనుడా, మేము నివసిస్తున్నటువంటి ఈ యొక్క ప్రదేశము చాలా చిన్నగా ఉంది, మేము ఇంకా మాకు విశాలమైనటువంటి ప్రదేశాన్ని మేము కోరుకుంటున్నాము, మరి మేము వెళ్ళమా అంటే, అప్పుడు ఎలీషా ఏమంటాడంటే, వెళ్ళండి, ఆ చెట్లను నరుక్కొని మీరు మీ యొక్క స్థలాన్ని విశాలపరచుకోండి అని చెప్తాడనమాట. అట్లా ఈ యొక్క పరిస్థితి మనం ఎక్కడ చూస్తామంటే 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయంలో 1 వచనాలు కొన్ని చూసుకుంటుంటే అక్కడ ఈ మాటలు ఉంటాయి అన్నమాట. ఆ యొక్క ప్రవక్తల శిష్యులు ఆశ కొలది వాళ్ళు అడిగినటువంటి ఆ ఆశ, ఆ కోరిక ఏదైతే ఉందో అది దేవుని చిత్తానుసారంగా ఒక దైవజనుని అడిగినప్పుడు దైవజనుడు ఏమంటాడంటే, వెళ్ళండి అని అంటే, అప్పుడు ఆ ప్రవక్తల శిష్యులు ఒకడు అంటాడు, అయ్యా నీవు మాతోనే రావాలి, నీవు మాతో ఉంటేనే కానీ మేము ఆ పని చేయలేము అని అంటాడు అనమాట. ఎప్పుడైతే ఎలీషాని ఆ మాట అడుగుతాడు, ఎలీషా అంటాడు, నేను మీతో వస్తాను అని అంటాడు. ఇది దైవ చిత్తానుసారంగా దైవజనుడు చెప్పినటువంటి కార్యం కాబట్టి అక్కడ జరగరాని ఒక సంఘటన జరుగుతుంది అనమాట. ఈ చెట్టుని నరుకుతున్నప్పుడు ఆ యొక్క గొడ్డలి నేలల్లో పడిపోతుంది. నేలల్లో పడిపోతే ఆయన చాలా కంగారుగా ఉండి మళ్ళీ దైవజనుడు ప్రార్థన చేయగా మళ్ళీ ఒక చకముక వేయగా అది మళ్ళీ ఆ యొక్క కొట్టేటువంటి ఆ సుత్తి పైకి తేలుతున్నట్టుగా మనం దేవుని వాక్యంలో చూస్తాము. ఇది దేవుని చిత్తానుసారంగా జరిగినటువంటి కార్యం కాబట్టి ఆ చేసేటువంటి పనిలో ఎటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా దేవుడు ఒక అద్భుతంగా వాళ్ళకి సహాయం చేస్తూ వస్తున్నారు అని మనం దేవుని వాక్యంలో చూసుకుంటాం. ఇంకొక సంఘటన ఉంది, అది మనం చూస్తే ఆదికాండము 11వ అధ్యాయంలో ఇక్కడ ఏమని ఉందంటే, వీళ్ళు బాబేలు గోపురాన్ని కట్టాలని వీళ్ళు యోచించారన్నమాట. ఆ గోపురం ఎలా ఉండాలంట, ఆకాశాలను అంటే అంత పెద్దగా కట్టాలని వాళ్ళ హృదయంలో ఒక ఆలోచన పుట్టి దాన్ని కట్టడాన్ని ఆరంభిస్తారు. ఇది దేవుని చిత్తానుసారంగా కట్టేటువంటి కట్టడం కానే కాదు. దేవుణ్ణి ఎప్పుడు కూడా ఎవరు కూడా అడగలేదు, ఇలా కట్టాలయ్యా, ఒక నమూనా మాకు ఇవ్వండి, లేకపోతే ఈ విధంగా కట్టాలని మేము అనుకుంటున్నాము, మాకు ఏదైనా మీరు ఒక మార్గాన్ని, మాకు ఒక ఆలోచనని దయచేయండి అని ఎవరు అడగలేదన్నమాట. ఒక మనిషి హృదయంలో వచ్చిన తలంపుని దాన్ని క్రియల రూపంలో పెట్టారు, దేవుణ్ణి ఆశ్రయించలేదు. తద్వారా ఏం జరిగిందంటే, మనం ఆదికాండము 11వ అధ్యాయము
మనం మొదటి నుండి కొన్ని వచనాలు కనుక మనం చూస్తే, మొదటి నుండి 9 వచనాలు కనుక మనం చూస్తే అక్కడ మనకు చాలా క్లియర్గా ఉంటుంది. ఆ గోపురాన్ని కట్టారు, దేవుడు నరులు ఏమి చేస్తున్నారా అని చూద్దామని చూసినప్పుడు వాళ్ళు అది కట్టడం దేవుడికి చాలా కోపాన్ని తీసుకొచ్చింది. అప్పుడు ఏం చేశాడు దేవుడు? ఆకాశం నుండి వాళ్ళ జనులందరినీ తారుమారు చేశాడు, వాళ్ళ భాషల్ని తారుమారు చేశాడు. ఆ ఒకళ్ళు మాట్లాడే భాష ఇంకొకరికి తెలియకుండా చేశాడు. తద్వారా ఆ కట్టడం అనేది ఆగిపోతుంది అనమాట. ఇప్పుడు చూడండి, 2 విషయాలు మనం చూసుకున్నాము. దేవుని చిత్తానుసారంగా ఒక కార్యాన్ని మనం మొదలు పెడితే ఆ కార్యంలో దేవుని యొక్క సన్నిధి కానీ, దేవుని యొక్క సహాయాన్ని మనం ఏ విధంగా పొందుకున్నాం అనేది చూసాము. రెండోది చూసాము, దేవుని చిత్తం కాకుండా వాళ్ళు బాబేలు గోపురాన్ని కట్టడానికి వాళ్ళు నిర్ణయించుకున్నప్పుడు, అది దేవుని చిత్తానుసారంగా కానప్పుడు దేవుడు వాళ్ళకు ఒక అడ్డుబండ వేశాడు అని మనం దేవుని వాక్యంలో చూసుకుంటాం. సో దీని విషయం నేను చెప్పవలసింది ఏమైందంటే, దేవుని చిత్తము చేయువాడు నిరంతరము నిలుస్తాడు అని దేవుని వాక్యం ఉంది. ఆయన చిత్తము మనం ప్రతి విషయంలో మనం జరిగిస్తూనే ఉండాలి. ఏ విషయంలో కూడా సొంత చిత్తము చేయటానికి వీలే లేదు. యాజ్ ఎ బిలీవర్స్, యాజ్ ఎ క్రిస్టియన్స్, యాజ్ వీఆర్ కాల్డ్ బై హిజ్ నేమ్, ఆయన నామం పెట్టి మనం పిలువబడినటువంటి ఆయన జనులము కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆయన చిత్తాన్ని నెరవేర్చే వారిగానే మనం ఉండాలి. ఆయన చిత్తం నెరవేర్చేవాడు నిత్యము ఉంటాడు అని దేవుని వాక్యంలో ఉంది. దేవుడి చిన్న మాటని దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. మహాపరిశుద్ధుడా, ప్రేమగల దేవా, నా గొప్ప రాజ్యానికి వందనాలయ్యా. నైనా నీ చిత్తము చేయటం ఏంటో అనేది ఒక చిన్న క్లుప్తంగా మేము చూసాము. నీ చిత్తం జరిగించే వారిగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళు నీ చిత్తం చేసేవారుగా తీర్చిదిద్దండి. సహాయం చేసి మహిమ పొందుకోమని యేసునామమున ప్రార్థన చేసి పొందుకున్నాం తండ్రి. ఆమెన్. May God bless you, my dear brothers and sisters, and we'll see you in the next video.